జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రోజు రోజుకి ఆందోళనని ఉధృతం చేస్తున్న ఫ్యాక్టరీ కార్మికులు, యాజమాన్యంపై ఆందోళనకు దిగినటువంటి కార్మికులు. మావయ్య గారు, మావయ్య గారు, ఏమైందమ్మా? చూడండి. నగర శివారులో అల్యూమినియం ఫ్యాక్టరీలో కార్మికుడికి కరెంట్ షాక్. ఇదంతా యాజమాన్యం నెగ్లిజెన్సీ అంటూ కార్మికుల వాదన. కార్మికుల నాయకుడి మీదే చేయి చేసుకున్న యాజమాన్యం. బాబీ, కార్మిక నాయకుని కొట్టడం ఏంటాడు? మాట్లాడరండి, పరిస్థితి ఏంటో తెలుసుకొని రండి అంటే ఈ వెధవలు ఎలా చేశారేంటి? అసలు వాళ్ళకి ఏం తెలుసని పంపించారండి? నువ్వు వెళ్ళుంటే బాగుండేది బావా. వాళ్ళకేం తెలుసని? ఏం తెలియాలి? ఫ్యాక్టరీలో సమస్యలొస్తే సరిచేయడం తెలియకపోతే మనుషులతో మాట్లాడడం కూడా తెలీదా? కార్మికులు ఇదివరకులో లేరు బా. హక్కులు సంఘాలంట చాలా డెవలప్ అయిపోరు. చిన్న మాట అన్నా సరే ఎవడో పట్టలేదు. అలాంటిది ఇటు ఏకంగా చేసేసుకున్నాడు. ఫ్యాక్టరీ మూత పడినా పడిపోవచ్చు బావో. నా మీద అరుతావేంటమ్మా? పరిస్థితి అలా ఉందని చెప్తున్నాను. ఒరే, మీకేం చెప్పి పంపిస్తే మీరేం చేసుకొచ్చారా? అక్కడ అంతా గొడవ జరుగుతుంటే మావయ్య గారికి ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. మీరు చేసిన ఘనకార్యాలు టీవీలో చూపిస్తున్నారు చూడండి. యాజమాన్యం దౌర్జన్యం అంటూ మీ నాన్నగారి పేరు చెప్తున్నారా? ఇంతకాలం నుంచి ఆ మనిషి ఒక్కడే ఆ ఫ్యాక్టరీ బాధ్యతలు చూసుకుంటూ వచ్చాడు. కార్మికుల్ని కన్నబిడ్డలా చూసుకుంటూ వచ్చాడురా. ఏ రోజైనా ఆయన పేరు ఇలా బజార్కెక్కిందా? ఏంటమ్మా అందరూ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? తప్పు చేసింది బాబీ. నేనేం తప్పు చేశానన్నయ్య? బాబీ, ఒక మనిషిని కొట్టడం తప్పు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొట్టాను, అది తప్పెందుకు అవుతుంది వదినా? ఒరే, వాళ్ళ తోటి కార్మికుడికి గాయమైందని బాధలో ఉన్నారా? ఆవేశంలో ఒక మాట అంటే అంటారా? మీ బుద్ధి ఏమైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.